ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా. పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్ని చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్దిమంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులు ప్రకటించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూద. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. యేసు శిష్యుడు మాటని చాటుగా పెట్టడం లేదు, నేనేమీ వెళ్ళలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారిని చంపేయండి. వద్దు వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే నీ చావు